పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బనగానపల్లి పట్టణంలో శనివారం పర్యటించారు. బనగానపల్లి పట్టణంలోని జీఎం టాకీస్ సమీపంలో ప్రభుత్వ అధికారులతో కలిసి నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. బనగానపల్లె పట్టణంలోని జీఎం టాకీస్ సమీపంలో జేసీబీతో స్వయంగా కాలువలు శుభ్రం చేసి చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై ప్రజల చేత విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. నా వంతు కృషిగా స్వేచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నెలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. విద్యార్థులు ప్రతిరోజు తల్లిదండ్రులకు చెప్పి చెత్తబుట్టలో చెత్తను వేయాలని మంత్రి విద్యార్థులను కోరారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్, హరిత ఆంధ్రప్రదేశ్, సంపన్న ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మనమంతా మన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. అలాగే ప్లాస్టిక్ రహిత బనగానపల్లెను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఏదైతే మన ఇంట్లో ఉండేటువంటి కసువు అదంతా కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా చెత్తబండి వస్తే చెత్తబండిలోని వేయాలని తల్లిదండ్రులకు చెప్పాలి. వాళ్ళు ఎక్కడన్నా తప్పు చేస్తే అమ్మ సార్ వచ్చి చెప్పాడు, మన అందరికీ ఆరోగ్యం చెడిపోతుంది, కాలువలో వేసి తెగినా అదంతా కూడా నీళ్లు అక్కడ స్టక్ అయిపోయి మళ్ళీ అది మనకే నష్టం అవుతుంది కాబట్టి వేయొద్దు. ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి బండి వస్తుందో ఆ గ్రామ పంచాయతీ బండిలో వేయమని చెప్పాల్సిన బాధ్యత మీ అందరిది ఉంది. ఆ బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా మనము మన స్కూల్లో కానీ చుట్టుపక్కల కానీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీరందరూ కూడా మీ క్లాస్లో మీ శరీరాన్ని మీరు రోజు స్నానం చేస్తారా, తల ఊరుకుంటారు. అట్లనే మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతం కూడా మనకంటే శుభ్రంగా ఉండాలి. ఆ శుభ్రంగా ఉంటే మనకే మంచిది కదా, ఆరోగ్యంగా ఉంటుంది కదా, క్లీన్గా కనపడుతుంది. కాబట్టి కుటుంబంలో తల్లిదండ్రులకు చెప్పాలి, పక్కింటి వాళ్ళకి చెప్పాలి, ఆంటీస్కి చెప్పాలి, అంకులకు చెప్పాలి, చిన్నమ్మలకు చెప్పాలి. ఎవరికి ఎక్కడ పోయినా మీరు రోజు ఒక 2 సార్లు చెప్తాను. మీకు నిజంగా నేను మీరు అడిగినటువంటి చేస్తున్నారా? మీ స్కూల్లో గ్రౌండ్ కావాలంటే ఇచ్చామా? గ్రౌండ్ ఎట్లా ఉంది? ఇంకా గ్రౌండ్ డెవలప్ చేయాలంటే మీరు అందరూ కూడా ఇక్కడ కూడా చెత్త వేయకుండా చూసుకోవాలి. మీ గ్రౌండ్ ఇంకా డెవలప్ చేస్తా, సపరేట్ గేట్ పెట్టిస్తా మీకు. మీరు నేను చెప్పినట్టు వినాలి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.